Let us turn to the book of James, 3rd chapter. యాకోబు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 13వ అధ్యాయం చూసుకుందాం. Let us read from verse 13, 13వ వచనం చదువుకుందాం. Who is wise and understanding among you? By his good conduct, let him show his works in the meekness of wisdom. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. But if you have bitter jealousy and selfish ambition in your hearts, do not boast and be false to the truth. అయితే మీ హృదయములలో సహింప నలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకునే వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. 15th verse, this is not the wisdom that comes from above, but is earthly, unspiritual, demonic. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. ఫర్ వేర్ jealousy and selfish ambition exist, there will be disorder and every vile practice. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. But the wisdom from above is first pure, then peaceable, gentle, open to reason, full of mercy and good fruits, impartial and sincere. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. హల్లెలూయా. So you can see, dear friends, in this world two kinds of wisdom. ఈ లోకంలో రెండు రకముల జ్ఞానము కలదు ప్రియులారా. The wisdom the first wisdom we can see, the wisdom comes from the world, comes from the demon. ఈ లోక జ్ఞానము దయ్యపు జ్ఞానమని బైబిల్ చెప్తూ ఉన్నది ప్రియులారా. And the second wisdom, the wisdom comes from above or comes from God. రెండవ జ్ఞానమును చూసినట్లయితే పైనుంచి వచ్చే జ్ఞానము, దేవుడి దగ్గర నుంచి వచ్చే జ్ఞానము ప్రియులారా. So here we see how this wisdom of this world, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము, the result of this, the wisdom of this world, ఈ లోక సంబంధముగా వచ్చే జ్ఞానం వలన వచ్చే ప్రతిఫలాలను మనం చూసినట్లయితే here in 14th verse, bitter jealousy and selfish ambition. So here మీ హృదయములో సహింపనలవి కాని మత్సరం వివాదము ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. So those who are filled with the wisdom of this world, that means those who are filled with the wisdom of the devil, ఈ లోక సంబంధమైన జ్ఞానముతో నిండిన వారు, దయ్యపు జ్ఞానముతో నిండిన వారు, they are full of bitterness, full of jealousy. వాళ్ళెంతో మరి చేదు స్వభావముతో, అలాగే అసూయతో, సెల్ఫిష్ అంబిషన్, స్వార్థముతో వాళ్ళు నిండి ఉంటారు ప్రియులారా. అండ్ దే ఆర్ ఫుల్ ఆఫ్ దే స్పీక్ లైస్, ఫుల్ ఆఫ్ అబద్ధములతో వాళ్ళు నిండి ఉంటారు. అంతేకాదు, ఇఫ్ వి సీ హియర్ in 16th verse, jealousy and selfish ambition exist, there will be disorder and every vile practice. అల్లరి, ప్రతి నీచమైన కార్యము. సో ఇవన్నీ ఎక్కడైతే కనబడుతూ ఉంటాయో అక్కడ మరి
మనుష్యులు లోక జ్ఞానముతో, దయ్యము యొక్క జ్ఞానముతో నిండి ఉన్నారని మనం గ్రహించవచ్చు ప్రియులారా. బట్ బైబిల్ సేస్ ఇన్ 17th verse, 17వ వచనంలో ఏం చెబుతూ ఉందంటే, ద విజ్డమ్ ఫ్రమ్ అబౌవ్, పైనుండి వచ్చే జ్ఞానం. సో హౌ వి గెట్ ద విజ్డమ్ ఫ్రమ్ అబౌవ్, పైనుంచి జ్ఞానము మనకు ఎలాగ దొరుకుతుంది ప్రియులారా? నో, బైబిల్ సేస్ ఇన్ we see Proverbs 9th chapter 10th verse, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం మనం చదివినట్లయితే, ఫియర్ ఆఫ్ ద గాడ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. దేవుని భయము జ్ఞానమునకు ఆరంభమట ప్రియులారా. సో వెరెవర్ ద ఫియర్ ఆఫ్ గాడ్ ఎగ్జిస్ట్, దేర్ విల్ బీ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ఎక్కడైతే ఏ వ్యక్తిలో అయితే దేవుని భయం ఉంటుందో ఆ వ్యక్తిలో దేవుని జ్ఞానము ఉంటుంది ప్రియులారా. సో దట్ పర్సన్ విల్ రిసీవ్ ద విజ్డమ్ ఫ్రమ్ గాడ్. అలాంటి దేవుని భయము కలిగిన వ్యక్తి మాత్రమే దేవుని జ్ఞానమును పైనుంచి పొందుకొనగలడని బైబిల్లో చెబుతూ ఉన్నది. సో వాట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ గాడ్? దేవుని భయము అంటే ఏంటి? వాట్ బైబిల్ సేస్, ఇఫ్ యూ సీ హియర్ ఇన్ Proverbs 8th chapter 13th verse, సామెతలు 8:13 మనం చూసినట్లయితే, ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ హేట్ ఈవిల్. దేవుని భయము అంటే మరి చెడును ద్వేషించడమే, చెడును అసహించుకోవడమే, చెడుకు దూరముగా పోవడమే. వాట్ ఎవర్ వి సీ ఈవిల్, వాట్ ఎవర్ వి హియర్ ఈవిల్. సో ఇఫ్ వీ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్, నువ్వేదైతే చెడు వింటావో, చెడు చూస్తావో, మరి చెడు పరిస్థితుల మధ్య ఉంటావో, నీకు దేవుని భయం ఉంటే యూ విల్ హేట్ దెమ్. ఆ చెడును ద్వేషిస్తావు. యు విల్ నాట్ జాయిన్ విత్ దట్ ఈవిల్. ఆ చెడుతో నీవు మరి చేరిపోవు ప్రియులర్. ఆ చెడుకు నీవు దూరముగా ఉంటావు ప్రియులర్. దట్స్ వాట్ హియర్ వి సీ. బైబిల్ సేస్ ద విజ్డమ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇస్ ఫూలిష్నెస్ బిఫోర్ గాడ్. లోక సంబంధమైన జ్ఞానము మరి దేవుని దృష్టిలో వెర్రితనముగా ఉన్నదట ప్రియులర్. పీపుల్ ఆర్ వర్కింగ్ సో హార్డ్ to get the wisdom from this world through various means. ఈ లోకములో ఉన్న జ్ఞానాన్ని పొందుకోవడానికి మనుషులు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు ప్రియులారా. సో ద విజ్డమ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇస్ ఫూలిష్నెస్ బిఫోర్ గాడ్. ఈ లోక సంబంధమైన జ్ఞానము నువ్వు ఎంత సంపాదించుకున్నా, ఎన్ని మార్గాల ద్వారా సంపాదించుకున్నా, ఎంత డబ్బు ఖర్చు పెట్టి సంపాదించుకున్నా, దేవుని దృష్టిలో అది వెర్రితనముగా ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. సో బట్ వీ నీడ్ ద విజ్డమ్ ఫ్రమ్ అబవ్, వీ నీడ్ ద విజ్డమ్ ఫ్రమ్ గాడ్. మనకి దేవుడి నుంచి వచ్చే విజ్డమ్, జ్ఞానము కావాలి ప్రియులారా. సో ఓన్లీ దట్ విజ్డమ్ విల్ help us and help our families, help our society. ఆ దేవుడి దగ్గర నుంచి వచ్చే జ్ఞానం మాత్రమే మనకు సహాయము చేయగలదు, మన కుటుంబాలకు సహాయము చేయగలదు, అలాగే మన సంఘములకు, మన దేశానికి, మరి ఈ లోకానికి సహాయము చేయగలదు ప్రియులారా. సో ఇఫ్ వీ గెట్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, మనం దేవుని జ్ఞానమును గనక సంపాదించుకున్నట్లయితే, ద విజ్డమ్, బైబిల్ సేస్ హియర్ ఇన్ 17th verse, ద విజ్డమ్ ఫ్రమ్ అబవ్ ఈస్ ప్యూర్. ఈ పైనుంచి వచ్చే జ్ఞానం అనేది మొదట పవిత్రమైనది ప్రియులారా. ఇట్ ఈస్ నాట్ కరప్టెడ్. అది పాడైపోయినటువంటి జ్ఞానము కాదు ప్రియులారా. ఇట్ ఈస్ అ ప్యూర్ విజ్డమ్. అది ఎంతో పవిత్రముగా ఉంటుందని బైబిల్ చెప్తూ ఉన్నది. నెక్స్ట్ ఇఫ్ వి సీ హియర్ వెన్ వి గెట్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని జ్ఞానమును మనం సంపాదించుకున్నట్లయితే we will live pure lives. మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాం ప్రియులారా. If we receive the wisdom from God, we will have peaceful attitude. We will have peace. We will have peace with everyone. మనం దేవుని జ్ఞానముతో నిండినప్పుడు మనలో సమాధానం ఉంటుంది,
మనం ఇతరులతో కూడా సమాధానముగా ఉంటాం ప్రియులరా. సో the person who doesn't have the fear of God or wisdom of God, ఏ వ్యక్తికి అయితే దేవుని జ్ఞానము ఉండదో, దేవుని భయము ఉండదో, దట్ పర్సన్ విల్ నాట్ హ్యావ్ పీస్ ఎట్ ఆల్. అలాంటి వ్యక్తిలో జ్ఞానం, సమాధానం అనేది ఉండదు ప్రేయర్. అండ్ హియర్ వి సీ ద పర్సన్ హూ హ్యాస్ ద విస్డమ్ ఆఫ్ గాడ్, దేవుని జ్ఞానము కలిగిన వ్యక్తి, హీ విల్ బి ఎ జెంటిల్ పర్సన్, చాలా మృదువైన వ్యక్తిగా ఉంటాడు ప్రేయర్. హీ విల్ నాట్ బి ఎ హార్డ్ పర్సన్, కఠినమైనటువంటి వ్యక్తిగా అతను ఉండలేడు. అండ్ ఓపెన్ టు రీజన్, ఓపెన్ టు కరెక్షన్. అలాంటి వ్యక్తి మరి దిద్దుబాటుకు సులభముగా లోబడడానికి ఇష్టపడతాడు, తన తప్పు తాను దిద్దుకోవడానికి ఇష్టపడతాడు, తను తాను తగ్గించుకోవడానికి కూడా ఇష్టపడతాడు ప్రేయర్. అండ్ హియర్ వి సీ హీ విల్ బి ఫుల్ ఆఫ్ మర్సీ. అతను మరి కనికరముతో నిండి ఉంటాడంట ప్రేయర్. నో, ఇఫ్ వీ గెట్ ద విస్డమ్ ఆఫ్ గాడ్, దేవుని జ్ఞానం మనం కలిగి ఉంటే అంట, మనము యు విల్ హ్యావ్ ద జెంటిల్ నేచర్, మనకి మర్సిఫుల్ హార్ట్, మన కనికరము కలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉంటాం. వెన్ వి సీ అ పర్సన్ హూ ఇస్ ఇన్ నీడ్, అవసరతలో ఉన్న వ్యక్తిని మనం చూసినప్పుడు విల్ మూవ్ విత్ కంపాషన్ లైక్ జీసస్. యేసు ప్రభు వలె మనము కూడా మరి కనికరముతో కదిలించబడి వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు వెళతాం ప్రేయర్. అండ్ హియర్ వి సీ ఈ విల్ హ్యావ్ గుడ్ ఫ్రూట్స్, మంచి ఫలములతో నిండి ఉంటాడంట ప్రేయర్. నో, ద వన్ హూ హ్యాస్ ద విస్డమ్ ఆఫ్ గాడ్, ఈ విల్ ప్రొడ్యూస్ గుడ్ ఫ్రూట్స్. దేవుని జ్ఞానము కలిగిన వ్యక్తి అంట మంచి ఫలములతో నిండి ఉంటాడు, మంచి ఫలములు ఫలిస్తాడు. These fruits will be a blessing to many people in this world. తన ఫలములు ఈ లోకంలో అనేక మందికి ఆశీర్వాదముగా దేవుడు మారుస్తాడు. అండ్ he will be impartial. అతడు మరి పక్షపాతము లేకుండా ఉంటాడంట ప్రేయర్. నో, whether that person belongs to his community or not, ఆ వ్యక్తి తన కులానికి చెందిన వ్యక్తి అయినా కాకపోయినా. So he will not see all these things, whether he is from his relative or not, తన బంధువు అయినా కాకపోయినా, whether he belongs to his own family or not, తన సొంత ఇంటికి సంబంధించిన వ్యక్తి అయినా కాకపోయినా, he will help, he will treat everyone equally, he will love everyone equally. ప్రతి ఒక్కరిని ఒకే రకంగా ప్రేమిస్తాడు, ఒకే రకంగా ట్రీట్ చేస్తాడు ప్రేయర్. But when we see the wisdom of this world, no, those who are filled with the wisdom of this world, ఈ లోక జ్ఞానముతో నిండిన వాళ్ళు, no, they are full of partiality. వాళ్ళలో మరి పక్షపాతం అనేది ఎంతో ఉండడం మనం చూడవచ్చు ప్రేయర్. And not only that, he says here, and he be sincere. ఆ వ్యక్తి మరి దేవుని జ్ఞానముతో నిండిన వ్యక్తి అంట వేషధారణ లేనివాడుగా ఉంటాడు. He will not keep one thing in his heart and speak another thing outside. ఆయన హృదయంలో ఒకటి పెట్టుకొని మరి లోపల ఒకటి మాట్లాడు ప్రేయర్. బట్ పీపుల్ హు ఆర్ ఫిల్డ్ విత్ ద డిమానిక్ విజ్డమ్, ఈ దెయ్యపు జ్ఞానముతో నిండిన వారు, దే విల్ కీప్ వన్ థింగ్ ఇన్ ద హార్ట్ అండ్ దే విల్ స్పీక్ వన్ థింగ్ అవుట్ సైడ్. వాళ్ళైతే హృదయంలో ఒకటి పెట్టుకుంటారు కానీ బయటికి ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఇన్సైడ్ దే విల్ హ్యావ్ సో మచ్ హేట్రేడ్, యాంగర్ అండ్ జెలసీ. లోపల ఎంతో ద్వేషం, కోపం, అసూయ ఉంటుంది. బట్ అవుట్ సైడ్ దే సే, ఈట్ బ్రదర్, హౌ ఆర్ యూ, వి లవ్ యూ, బాగా తినండి బ్రదర్, లేకపోతే బాగున్నారా, మేము ప్రేమిస్తూ ఉన్నాం. All these things they will talk to your friend, but inside they will be hating that person. కానీ లోపల చూసినట్లయితే ఆ వ్యక్తి మీద ఎంతో కోపం, ద్వేషం, ఆయాసం, కష్టం పెట్టుకుని ఉంటారు ప్రేయర్. So let us ask God to give us His wisdom, dear friend. We need His wisdom to live in this world, peaceful life, happy life, blessed life. ఈ లోక జ్ఞానం కాదు కానీ దేవుని నుంచి వచ్చే జ్ఞానమును మనం అడుగుదాం ప్రేయరా. దేవుని జ్ఞానము ఉన్నట్లయితేనే మనం ఈ లోకంలో సంతోషంగా, సమాధానముగా,
నెమ్మదిగా ఆశీర్వాదకరముగా జీవించగలం, అనేక మందికి ఆశీర్వాదంగా ఉండగలం. మన ఫలముల ద్వారా అనేక మంది కూడా దీవించబడతారు. ప్రేరల్